హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో ఒక క్యాలిక్యులస్ చేసాం. ఇప్పుడు క్యాలిక్యులస్లోనే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్, అంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అన్నీ చూద్దాం. ఇక్కడ చూడండి, y = ae power x plus b e power minus 2x satisfies which of the following differential equation. ఏం లేదు, ఒక సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని రికవర్ చేయాలంటే ఇలా చేయాలి. సింపుల్ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సింపుల్గా, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. సో డి = 1, ఇక్కడ ఈ పవర్ -2x, ఈ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ 1. అదేవిధంగా ఇక్కడ ఈ పవర్ -2xలో ఎక్స్ కోఎఫిషియంట్ -2, అంటే రూట్స్ వచ్చి 1, -2. సో దాని నుంచి ఎలా రాయొచ్చు? d - 1 × d + 2 = 0. అంటే d - 1 = 0, d + 2 = 0, d = -2, d = 1. ఇవి రెండు మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేస్తే d × d d², d × 2 2d, -1 × d -d, 2d - d వచ్చి d అవుతుంది, -1 × +2 -2 అవుతుంది. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? క్యాపిటల్ D అంటే మన కంఫర్ట్ కోసం చెప్పాను. క్యాపిటల్ D అంటే d/dx, d/dx హోల్ స్క్వేర్ అంటే d²/dx² ఇంటూ y రాద్దాం. d²y/dx² ప్లస్ క్యాపిటల్ D అంటే d/dx ఇంటూ y రాద్దాం. dy/dx - 2y = 0. సో ఇది సూటబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దానికి అలా ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇలాగే చేస్తాం. d²y/dx² ప్లస్ dy/dx - 2y, d²y/dx² ప్లస్ dy/dx - 2y, అంటే ఆప్షన్ డి కరెక్ట్. అదేవిధంగా ఇక్కడ తర్వాత ప్రశ్న చూడండి, బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్ y = a + b × sin of x + c minus d × e power x + e + f, the differential equation obtained is of order dash. సో ఇందులో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఏవేవైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని చెప్పాడో వాటిని ఎలిమినేట్ చేశాక వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అని అడిగాడు. సో దీన్ని నేను ఎలా రాస్తాను? y = a + b × sin of x + c, ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తున్నాను, -d e power x + e + f. సో దీని నుంచి y = a + b అలాగే రాస్తాను, sin of x + c కూడా అలాగే రాస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే d × e power x × e power e + f రాస్తాను. ఇక్కడ చూడండి, బేసెస్ సేమ్ కదా, పవర్స్ యాడ్ చేయాలి, x + e + f పవర్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి? y = a + b sin of x + c sin of x + c minus e to the power of x into d e power f plus e or e plus f. ఇక్కడ మీరు ఏ కాన్స్టెంట్, బి కాన్స్టెంట్, సమ్ ఆఫ్ టూ కాన్స్టెంట్స్ని ఒక న్యూ కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు ఇది క్యాపిటల్ ఏ అవుతుంది. సైన్ ఆఫ్ x + c అలాగే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ d × e power e + fని ఏమనుకుందాం అంటే b అనుకుందాం, b × e power x, b × e power x. ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? ఒకటి a, ఒకటి క్యాపిటల్ B, ఒకటి c, మొత్తం 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, ప్రాబ్లంలో ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంటే మీకు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ప్రాబ్లంలో 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, 3 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చి 3, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ వచ్చి 3. సో అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఫర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమడిగాడో చూడండి. ఫర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ √d²y/dx² ఇది క్యూబ్ రూట్ ఆఫ్, అయితే దీని ఆర్డర్ ఎంత, డిగ్రీ ఎంత అని అడిగాడు. సో ముందు √d²y/dx² ఎలా రాస్తానంటే, √d²y/dx² ఇలా రాద్దాం, d²y/dx² హోల్ పవర్ 1/2 రాద్దాం. అదేవిధంగా ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ అని ఉందా, ఆ క్యూబ్ రూట్ ఆఫ్ని క్యూబ్ తీస్తే హోల్ పవర్ 1/3 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? y × dy/dx y × dy/dx ప్లస్ x sin
x sin of dy by dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 అవుతుంది. ఈ హోల్ స్క్వేర్ అలాగే ఉంది, హోల్ పవర్ 1/3 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈక్వల్ టు y ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఆఫ్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ హోల్ స్క్వేర్ కదా. సో దీన్ని ఏం చేద్దామంటే ఈ 2 ఇంటూ 1/3 2/3 అవుతుంది, అంటే ఇది 2/3 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫ్రాక్షనల్ పవర్ ఎలిమినేట్ అవ్వాలి. ఫ్రాక్షనల్ పవర్ ఎలిమినేట్ అవ్వాలంటే ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది. 2, 3 ఎల్సిఎం 6, అంటే హోల్ టు ది పవర్ ఆఫ్ 6 తీసుకున్నాం అనుకోండి, ఫ్రాక్షనల్ పవర్ ఎలిమినేట్ అవుతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. అదేవిధంగా ఇదేమవుతుంది, y ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది. సో ఇక్కడ 6 ఇంటూ 1 6, 6/2 3 అవుతుంది. సో ఇదేమవుతుందంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అవుతుంది, 6/2 3. అదేవిధంగా ఇదేమైంది, సో y ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఇక్కడ 2 ఇంటూ 6 12, 12/3 4 హోల్ పవర్ 4. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మనకి ఫైనల్గా వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అన్నిటికన్నా ఏది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్, కాబట్టి ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రతి డెరివేటివ్కి పవర్లో నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉండాలి. అంటే ప్రతి డెరివేటివ్ పవర్లో 0, 1, 2, 3 అలా ఉండాలి. అదే సమయంలో డెరివేటివ్ పవర్స్ ఫ్రాక్షనల్ పవర్స్ ఉండకూడదు, అంటే 1/3 2/3 ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం డెరివేటివ్స్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్ కానీ, లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, డెరివేటివ్లో సైన్ డివై బై డిఎక్స్ అంటే డెరివేటివ్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కుదిరితే ఆ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ని ఎలిమినేట్ చేయండి, అప్పుడే మనం డిగ్రీ డిఫైన్ చేయగలం. అది ఎలిమినేట్ చేసిన తర్వాత డిగ్రీ ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ డెరివేటివ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, అంటే డెరివేటివ్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి కుదరదు, అంటే డిగ్రీ అన్డిఫైన్డ్. Degree of the differential equation is undefined. So degree undefined, correct answer ఏంటో మీరే చూడండి. ఆర్డర్ 2 డిగ్రీ అన్డిఫైన్డ్. ఆర్డర్ 2 డిగ్రీ అన్డిఫైన్డ్ అంటే మనకు ఆప్షన్ డి. ఆర్డర్ 2 డిగ్రీ నాట్ డిఫైన్డ్ అంటే ఆప్షన్ డి. అదేవిధంగా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, దీని సొల్యూషన్ ఏమడిగాడంటే ఇంటిగ్రల్ 1 to 2x ఇంటూ √4 - x² dx వాల్యూ ఎంత. సింపుల్గా చేయాల్సింది ఏంటంటే అండర్ రూట్లో ఉన్న 4 - x² టీ అనుకోండి. ఆ 4 - x² టీ అనుకుంటే రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయండి. 4 డెరివేటివ్ 0, రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయండి. -x² డెరివేటివ్ -2x dx = dt. సో దీని నుంచి నాకు x ఇంటూ dx మాత్రమే కావాలి, కాబట్టి x ఇంటూ dx = -1/2 dt. సో అదేవిధంగా మీరు x లిమిట్స్ని t లిమిట్స్లోకి మార్చాలి. x లోయర్ లిమిట్ 1, అదేవిధంగా x అప్పర్ లిమిట్, x లోయర్ లిమిట్ 1,
x upper limit 2, x lower limit 1, 4 minus 1 3, x upper limit 2, 4 minus 4 0. సో న్యూ ఇంటిగ్రల్ టీ లిమిట్స్ వచ్చి 3 to 0. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ తీసుకుందాం. ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని ఐ అనుకోండి. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో న్యూ ఇంటిగ్రల్ టీ లిమిట్స్ చెప్పండి. 3 to 0. న్యూ ఇంటిగ్రల్ టీ లిమిట్స్ వచ్చి 3 to 0. రూట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ని టీ అనుకున్నాను. ఎక్స్ ఇంటూ డిఎక్స్ కాస్త ఏమైంది, -1/2 ఇంటూ డిటీగా మారిపోయింది. అదేవిధంగా ఇక్కడ రూట్ టీ ఇంటిగ్రేషన్ 2/3 ఇంటూ టీ పవర్ 3/2 బిట్వీన్ ద లిమిట్స్ 3 to 0 ఇంటూ -1/2 ఇంటూ డిటీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యాక ఈ మైనస్ బయట రాస్తాను. ఈ 1/3 కూడా బయట రాస్తే టీ దగ్గర అప్పర్ లిమిట్ తీసుకోండి. 0/3 అంటే 0 మైనస్ టీ పవర్ 3/2 కదా, -3/3/2. ముందు ఇక్కడ మైనస్ ప్లస్ అయింది అంటే 3/3/2 డివైడెడ్ బై 3 అంటే 3/1/2 అంటే √3. ఆన్సర్ వచ్చి √3. చూడండి √3 మనకి ఎక్కడ ఉందో, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ది కండిషన్ దట్ f of x equal to ax cube plus bx square plus cx plus d has no extreme value or no extreme values means no maxima and minima. So let us verify. To find maxima and minima, first of all you have to find the stationary points. To get the stationary points you have to write f dash x equal to 0. So find f dash x and equate it to 0. Then it becomes f dash x equal to 0 equal to x cube derivative 3x square into a. Then it is 3ax square plus bx square derivative 2x into b. That is 2bx plus cx derivative only c. This is f dash x equal to 0. This is a quadratic equation. Quadratic equation will have imaginary roots only when b square minus 4ac equal to 0. Imaginary roots will not be the stationary points. అంటే imaginary roots stationary points అవ్వవు. సో కాబట్టి ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా, ఏ ఫామ్లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇమాజినరీ రూట్స్కి సో రూట్స్ ఆఫ్ f dash x should be imaginary. F dash x equal to 0 should be imaginary. Roots imaginary ante b square minus 4ac less than 0. And b square minus 4ac less than 0 ante b దగ్గర ఎంత ఉంది, 2b ఉంది. 2b whole square మైనస్ 4a అంటే 3a, c అంటే c. సో రూట్స్ ఇమాజినరీ అంటే లెస్ దాన్ 0 కదా. సో ఇక్కడ ఏమైంది, 2b హోల్ స్క్వేర్ వచ్చి 4b స్క్వేర్ అయింది. అదేవిధంగా -4 into 3 -12ac లెస్ దాన్ 0. సో రెండు వైపులా 4 చేత డివైడ్ చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుంది, 12/4 3ac లెస్ దాన్ 0. అంటే b స్క్వేర్ మైనస్ 3ac లెస్ దాన్ 0 అయితేనే రూట్స్ ఇమాజినరీ అవుతాయి. అంటే ఆ స్టేషనరీ పాయింట్స్ ఇమాజినరీ అవుతాయి. స్టేషనరీ పాయింట్స్ ఇమాజినరీ అయితే ఇమాజినరీ పాయింట్స్ స్టేషనరీ పాయింట్స్ అవ్వవు. ఓన్లీ రియల్ రూట్సే స్టేషనరీ పాయింట్స్ అవుతాయి. సో కాబట్టి కరెక్ట్ కండిషన్ b స్క్వేర్ లెస్ దాన్ 3ac. b స్క్వేర్ లెస్ దాన్, ఓకే ఇంకొక స్టెప్ రాద్దాం. -3ac రైట్ సైడ్ వెళ్తే b స్క్వేర్ లెస్ దాన్ 3ac అంటే మనకి ఆప్షన్ సి కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కండిషన్ దట్ 2 curves కట్ ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ. సో 2 curves కట్ ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ అంటే ఏంటి, సింపుల్ కదా. ఫస్ట్ కర్వ్స్లో ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ కర్వ్స్లో ఫైండ్ అవుట్ చేయండి. ఆ రెండింటి ప్రోడక్ట్ -1 అయితే అప్పుడు ఆ 2 curves
ఆర్థోగోనల్గా కట్ చేస్తాయి. సో ఫస్ట్ కర్వ్ ఏంటి, y² = 4ax. దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే dy/dx కనుక్కోండి, ఎందుకంటే dy/dx అనేది స్లోప్. సో రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే y² డెరివేటివ్ 2y, y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx = 4a ఇంటూ x డెరివేటివ్ 1. సో ఇందులో నుంచి ఇక్కడ 2 1s 2 2s. సో దీని నుంచి ఏమైంది, y ఇంటూ dy/dx = 2a అయింది. దీని నుంచి dy/dx = 2a/y. 2a/y dy/dx అంటేనే స్లోప్. సో ఫస్ట్ కర్వ్ స్లోప్ని m1 అనుకుందాం, అదేవిధంగా సెకండ్ కర్వ్ స్లోప్ని m2 అనుకుందాం. సెకండ్ కర్వ్ ఏంటి, xy = c². రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయండి, uv రూల్. ఇది u, ఇది v, u ఇంటూ v డెరివేటివ్, x ఇంటూ y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx ప్లస్ y ఇంటూ x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x1 = 0. మళ్ళీ దీని నుంచి dy/dx కనుక్కుంటే అది ఈ కర్వ్ స్లోప్ అవుతుంది. సో దీని నుంచి x dy/dx = +y, రైట్ సైడ్ వెళ్తే -y అవుతుంది. అదేవిధంగా dy/dx ఎంత, -y/x అవుతుంది. ఈ -y/xని m2 అనుకోండి. ఇది సెకండ్ కర్వ్ స్లోప్. ఇది సెకండ్ కర్వ్ స్లోప్. 2 కర్వ్స్ కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ అంటున్నాడు కదా, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఏమవ్వాలి, -1 అవ్వాలి. అంటే m1 ఇంటూ m2 = -1. m1 అంటే 2a/y. అదేవిధంగా m2 అంటే ఎంత, m2 అంటే -y/x. -y/x = -1. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ ఒక y, డినామినేటర్ ఒక y క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్ అయితే దీని నుంచి x రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, x = 2a అవుతుంది. బట్ మనకి x = 2a అనేది ఆప్షన్స్లో లేదు, అంటే మనం ఇంకా దాన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. దానికోసం ఏం చేస్తానంటే x = 2a అని ఇందులో రాసి చూద్దాం. y² = 4ax అనేది ఫస్ట్ కర్వ్ ఈక్వేషన్. ఇందులో మీరు x = 2a రాయండి. సో ఇందులో మీరు x = 2a రాస్తే 4a ఇంటూ 2a, సో y² = 8a² అవుతుంది. y² = 8a² అవుతుంది. సో దీని నుంచి y = ఎంత, √a √8 ఇంటూ a అవుతుంది. ఈ వైని ఏం చేస్తారంటే మీరు రెండో కర్వ్ ఉందా, సెకండ్ కర్వ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే xy = c². సో ఈ y తీసుకొచ్చి ఇక్కడ రాయండి. అప్పుడు ఇది ఏమవుతుంది, x అంటేనేమో 2a, ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది, x అంటే 2a. అదేవిధంగా ఈ y అంటే √8 ఇంటూ a, √8 సెపరేట్, a సెపరేట్ = c². ఇదేమైంది, x = 2a కదా. సో రెండు వైపులా స్క్వేరింగ్ చేయండి. ఈ √8 పోవాలి అంటే రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే ఇది ఏమవుతుంది, 2a² ఇంటూ √8² కాస్త √8 ఇంటూ a² = c² అంటే c⁴. ఇక్కడ 2a² అంటే 4a² అవుతుంది. అదేవిధంగా √8² అంటే 8a² = c⁴. అంటే 32a⁴ = c⁴. 32a⁴ = c⁴ అవ్వాలి. ఒకసారి ఆప్షన్స్ చూడండి. c⁴ = 32a⁴ అంటే ఆప్షన్ డి. కావాలంటే చెక్ చేయండి, c⁴ = 32a⁴. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ డి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ కదా ఇది. ఇక్కడ ఏంటి, ఇంటిగ్రల్ -π to π x² sin x dx. సో మనకి ఏ ఇంటిగ్రల్ అయినా -a to a ఫామ్లో ఉంటే ఇంటిగ్రాండ్ ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షన్ అనేది చెక్ చేయాలి.
మనందరికీ తెలిసింది ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ఈవెన్ నంబర్ ఉన్న ఎక్స్ పవర్లో ఏ ఈవెన్ నంబర్ ఉన్న అది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది, సైన్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ వచ్చి ఆడ్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఇది మొత్తం ఆడ్ ఫంక్షన్ అయింది. ఇది ఆడ్ ఫంక్షన్ అయితే ఇంటిగ్రల్ -a to a f of x dx ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. x² sin xని అది ఆడ్ ఫంక్షనే, ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. f of x equal to x² sin x. సపోజ్ f of -x equal to f of x అయింది అనుకోండి, అది ఈవెన్ ఫంక్షన్. f of -x equal to f of x అయితే ఈవెన్, -f of x అయితే ఆడ్. ఇప్పుడు x దగ్గర మైనస్ రాయండి. f of -x equal to -x whole square into sin of -x. సో f of -x equal to -x whole square sin of మైనస్ వచ్చి -sin x. అంటే ఏంటి? f of -x equal to -x² sin x కదా. -x² sin x అంటే ఏంటి? f of -x equal to -f of x. అంటే f of x ఆడ్ ఫంక్షన్ అయింది కదా. f of x అంటే ఏంటి? x² into sin x ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఇది ఆడ్ ఫంక్షన్ అయితే ఇంటిగ్రల్ -a to a f of x dx ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. సో ఆన్సర్ 0. ఎందుకని? అది ఆడ్ ఫంక్షన్ కాబట్టి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 1 to e square dx by x into 1 plus log x whole square. సింపుల్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ log x ఉందా, 1 plus log x అని మీరు t అనుకున్నారనుకోండి, దాని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే మీకు 1/x వస్తుంది, 1/x వస్తుంది. అంటే దీన్ని సాల్వ్ చేయటం కోసం మనం 1 plus log xని t అనుకుంటున్నాం. అదే అజంప్షన్. పుట్టింగ్ 1 plus log x equal to t. రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి. log x డెరివేటివ్ వచ్చి 1/x dx ఈక్వల్ టు dt. మీరు x లిమిట్స్ని t లిమిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనం x టర్మ్స్ని t టర్మ్స్లో కన్వర్ట్ చేసాం కాబట్టి x లోయర్ లిమిట్ ఎంత? 1. x అప్పర్ లిమిట్ ఎంత? e². సో x దగ్గర 1 తీసుకుంటే log 1 0 అవుతుంది. అంటే t ఈక్వల్ టు 1 అవుతుంది. అదే x దగ్గర e తీసుకున్నాం అనుకోండి, x దగ్గర e తీసుకుంటే t ఈక్వల్ టు అప్పర్ లిమిట్ e² కదా, t ఈక్వల్ టు 1 plus log e² అవుతుంది. అంటే 1 plus ఈ 2 log బిఫోర్ వస్తుంది, అంటే 2 log e అవుతుంది. log e 1ఏ. సో 1 plus 2 అంటే t ఈక్వల్ టు 3. అంటే అప్పర్ లిమిట్ 3. న్యూ ఇంటిగ్రల్ t లిమిట్స్ ఏంటి? 1 to 3. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకొని ప్రొసీడ్ అవుదాం. లెట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to e dx by x into 1 plus log x whole square. ఇదేనా ఇంటిగ్రల్? కావాలంటే ఇంకొకసారి చూద్దాం. ఇంటిగ్రల్ 1 to e square dx by x into 1 plus log x whole square. ఇప్పుడు మనకి న్యూ ఇంటిగ్రల్ t లిమిట్స్ ఏంటి? 1 to 3. సో ఇప్పుడు ఇది 1 to 3 అవుతుంది. dx by x కాస్త dtగా రాస్తాను. అదేవిధంగా 1 plus log xని t అనుకున్నాం. సో ఇది 1/t² అవుతుంది. ఇంటిగ్రల్ 1/t² వచ్చి -1/t. దీని ఇంటిగ్రేషన్ -1/t బిట్వీన్ ద లిమిట్స్ 1 to 3. t దగ్గర అప్పర్ లిమిట్ రాయండి, -1/3 మైనస్ t దగ్గర లోయర్ లిమిట్ 1 రాయండి, -1 + 1. 3 into 1 3, 3 - 1 2, 2/3. ఆన్సర్ 2/3. మనకి 2/3 అనేది ఆన్సర్ ఉంది, అది ఆప్షన్ ఏలో ఉంది. సో 2/3. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ x⁴ + x² + 1/x² - x + 1. ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? ఫస్ట్ ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ I అనుకోండి. లెట్ క్యాపిటల్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ x⁴ + x² + 1
డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో ముందు ఇలా రాయిచ్చేమో చూడండి, న్యూమరేటర్ని ఇలా రాస్తాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్త ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో న్యూమరేటర్ని ఇలా రాయొచ్చు. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్, అందులో చేంజ్ ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, న్యూమరేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ, ఇది బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఏ ప్లస్ బి అంటే ఎక్స్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ బి అంటే ఎక్స్. డినామినేటర్ అంతా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూస్తే న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది ఏంటి, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది మిగిలింది. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కాస్త ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. ప్లస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ డిఎక్స్ ఈజ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేయాలి. ఆన్సర్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ సి. సో ఆప్షన్ ఏ కరెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ 1 బై లాగ్ ఎక్స్ మైనస్ 1 బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ముందు ఆ 1 బై లాగ్ ఎక్స్ని టీ అనుకుందాం, ఎందుకంటే 1 బై లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ 1 బై లాగ్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండ్ సమ్ అదర్. సో దానికోసం ముందు లాగ్ ఎక్స్ని టీ అనుకుంటే దీని నుంచి ఎక్స్ కాస్త ఈ పవర్ టీ అవుతుంది. అదేవిధంగా డిఎక్స్ కాస్త ఈ పవర్ టీ డిటి అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఇంటిగ్రల్ని క్యాపిటల్ ఐ అనుకొని ప్రొసీడ్ అవుదాం. ఐ అంటే ఇంటిగ్రల్ క్యాపిటల్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై log x minus 1 by log x whole square into dx. ఇంటిగ్రల్ 1 by log x, log x ని మనం t అనుకుందాం. సో ఇదేమైంది 1 by t మైనస్ log x ని t అనుకుంటే ఇది 1 by t స్క్వేర్ అయింది, dx కాస్త e పవర్ t dt అయింది. మీకు ఈ ఫార్ములా గుర్తుంది కదా, ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఫార్ములా చెప్తున్నాను, ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx ఈజ్ e పవర్ x f ఆఫ్ x ప్లస్ c. ఇది ఫార్ములా. సో ఇక్కడ ఇంటిగ్రల్ e పవర్ t, f ఆఫ్ x అంటే f ఆఫ్ t, f డాష్ x అంటే f డాష్ ఆఫ్ t అండ్ dt వచ్చి e పవర్ t f ఆఫ్ t ప్లస్ c. ఇక్కడ e పవర్ t అలాగే ఉంది, f ఆఫ్ t అంటే 1 బై లాగ్ t ఉంది. సరే, f ఆఫ్ t అంటే 1 బై t. సో f డాష్ ఆఫ్ t అంటే 1 బై t డెరివేటివ్, 1 బై t డెరివేటివ్ వచ్చి మైనస్ 1 బై t స్క్వేర్ dt ఇలాగే ఉంది. అంటే ఇది ఏమవ్వాలి, ఈ పవర్ t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో 1 బై టీ ఉంది ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ టీ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిటి. సో ఎఫ్ ఆఫ్ టీ అంటే 1 బై టీ, ఈ పవర్ టీ బై టీ. సో ఇదేంటి, ఈ పవర్ టీ బై టీ ప్లస్ సి. ఈ పవర్ టీ అంటే ఎంత, ఎక్స్. ఈ పవర్ టీ అంటే ఎక్స్, టీ అంటే లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ బై లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఎక్స్ బై లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేది మనకు ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. అదేవిధంగా
ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇది ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ముందుగా ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ ఐ అనుకొని ప్రొసీడ్ అవుదాం. లెట్ క్యాపిటల్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ సైన్ స్క్వేర్ ఎక్స్ cos square x into dx. సో I ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి సైన్, దీన్ని స్ప్లిట్ చేయండి, విడగొట్టండి. సైన్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఒక సైన్ స్క్వేర్ పోతే ఇక్కడ సైన్ ఎక్స్ మిగులుతుంది. సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ వచ్చి టాన్ ఎక్స్, ఇంకొక కాస్ ఎక్స్ మిగులుతుంది. 1 బై కాస్ ఎక్స్ సీకెంట్ ఎక్స్, అంటే ఫస్ట్ టర్మ్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా జాగ్రత్తగా సెకండ్ టర్మ్ని కూడా అబ్జర్వ్ చేయండి, రాయండి. ఐ మీన్ కాస్ క్యూబ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ క్యూబ్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇక్కడ ఒక కాస్ ఎక్స్ మిగులుతుంది. కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్, డినామినేటర్ని సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాట్ ఎక్స్ అవుతుంది. డినామినేటర్లో ఇంకొక సైన్ ఎక్స్ ఉంది కాబట్టి 1 బై సైన్ ఎక్స్ కొసీకెంట్ ఎక్స్ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ cosecant x cot x dx. మీకు ఈ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ secant x dx వచ్చి ఐ మీన్ ఇంటిగ్రల్ cosecant x cot x ఆర్ ఇంటిగ్రల్ cosecant x cot x dx వచ్చి మైనస్ cosecant x. అదేవిధంగా ఇంటిగ్రల్ secant x tan x dx వచ్చి secant x. సో ఇంటిగ్రల్ secant x tan x ఇంటూ dx ఎంత అవ్వాలి? అది secant x అవ్వాలి. అదేవిధంగా ఇంటిగ్రల్ cosecant x cot x dx, ఇంటిగ్రల్ cosecant x cot x dx వచ్చి మైనస్ cosecant x, అంటే secant x మైనస్ cosecant x ప్లస్ c. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది, కాన్స్టెంట్ యాడ్ చేసాం, అంటే secant x మైనస్ cosecant x ప్లస్ c. secant x మైనస్ cosecant x ప్లస్ c. secant x మైనస్ cosecant, ఇది cosecant x యాక్చువల్గా, ఇది cos x కాదు, ఇది cosecant x, అంటే ఆప్షన్ ఏ, నాట్ cos x. secant x మైనస్ cosecant x ప్లస్ c, సో ఆప్షన్ ఏ కరెక్ట్.